దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల నెపంతో సామాన్యుడు నడ్డి విరిచేలా ఇంధన ధరలను మరోసారి భారీగా పెంచేశాయి. గత 10 రోజుల వ్యవధిలోనే ధరలు పెరగటం ఇది 4వసారి కావటం గమనార్హం. ఒకేసారి 5 లేదా 6 రూపాయలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే చమురు సంస్థలు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 10 రోజుల్లోనే 4 సార్లు రేటు పెంచడం దీనికి నిదర్శనం. ప్రతి 2-3 రోజులకు ఒకసారి పైసల్లో కాకుండా ఏకంగా 2 రూపాయలకు పైగా పెంచేస్తూ పోతుండటంతో లీటర్ ఇంధనం ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా చూపిస్తోంది. ఏదైతే గడిచిన 10 రోజుల్లోనే దాదాపు 4 సార్లు పెట్రోల్ రేట్లు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత నేపథ్యంలో భారీగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి జనం మరోసారి పెట్రోల్ బాంబు పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఏదైతే పెట్రోల్ బంకుల్లో కొన్ని నిబంధనలతో పెట్రోల్ పోయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు 2 వీలర్ వాహనాలకు కేవలం 3 లీటర్ల మేర మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. మరోవైపు ఆటోలకు కేవలం 3 లీటర్ల డీజిల్ మాత్రమే పోస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు భారీ వాహనాలకు కూడా కేవలం 50 లీటర్లకు మించి డీజిల్ పోయినటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి 4వసారి పెట్రోల్పై దాదాపు 2.86 మేర ధరలు ఆయిల్ కంపెనీలు పెంచడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం. చెప్పండి పెద్దన్న, ఎట్లా ఇప్పటి వరకు ఎంత మేర డీజిల్ పై రేట్లు పెరిగినాయి? ఈ వారంలోనే 5 రూపాయలు పెరిగినాయి సార్. 5 రూపాయలు పెరిగింది ఈ వారమే. మాకు బాడిగలు ఆటికాటికే ఉన్నాయి. కరెంటు బండ్లు ఎక్కువ వస్తున్నందుకు మా ఆటోలో సరిగా లేదు, జీవాధానం లేదు. ఉంటే బతకాలా, లేకుంటే లే. యాదో 600-700 చంపేస్తాను, 400 కూడా చంపాయలేకుంటున్నాము. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి మొత్తం టౌన్లో కూడా లేడీస్ మొత్తం ఎక్కించుకొని పోతున్నారు. కరెంటు బండ్లు ఇచ్చినారు కాబట్టి అంతంతా పెట్టి మేము 6 లక్షలు 7 లక్షలు పెట్టి కొనలేము, బీద పరిస్థితి. దాంట్లో డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచినారు. మా బతుకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. గవర్నమెంటే కొద్దిగా కాపాడాలి దయచేసి. ఆటో వాళ్ళకి చలానాలు, ఒక బండికి పేపర్ ఉండదు, డ్రైవర్కి లైసెన్స్ ఉండదు, ఎటోట నడుపుతుంటారు. దానికి కర్నూలులో ఎక్కువ చనాలను వేస్తున్నారు. అది దయచేసి మీకు మొక్కుతున్నా గవర్నమెంట్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి దయచేసి మీకు మొక్కుతున్నా. కర్నూలులో ఆటో వాళ్ళది కొంచెం కాపాడే బాధ్యత చూడండి. చనాలను అవి ఇవి గట్ట వేయకుండా పోలీసు వారికి, మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు మా దశయ్యరి గారికి కానీ, టీజీ భరతయ్య గారికి కానీ దయచేసి క్షమించి కొంచెం కర్నూలు ఆటో వాళ్ళకి కొంచెం న్యాయం చేసేటట్టు చూడండి. చలానాలు వేసుకుంటా, అది వేసుకుంటా, వాళ్ళు చనాలను వేస్తుంటే మేము ధర్నాలు చేయాలా? మన గవర్నమెంట్కి లాస్ కదా, కొంచెం చూసుకొని చేయమని. రేట్లు ఇప్పుడు ఒకేసారి 5 రూపాయలు పెంచేస్తే ఒక్కో చోట ఒక రేటు ఉందండి. ఒక చోట 125 అంటున్నారు, 124, 115, 114. ఒకేసారి 4 రూపాయలు పెంచితే సామాన్య ప్రజల మీద ఎంత భారం పడుతుంది? 10 రూపాయలు పెంచేది 1 రూపాయలు తగ్గిస్తున్నాడు. ఏం ప్రయోజనం? మధ్యస్థ తరగతి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఏదైనా పనులు చేయాలి. అక్కడెక్కడో హర్మూస్లో సరే జరుగుతుంది, ఏందో జరుగుతుంది అన్నారు, వారు జరుగుతుంది, అడగను ఒకరు. మనకు పుష్కలంగా ఉంది పెట్రోల్ అని మోడీ గారే చెప్తున్నారు కదా. ఇక్కడ ఇంధనం పుష్కలంగా ఉంది, గ్యాస్ పుష్కలంగా ఉంది. గ్యాస్ మీద 70 రూపాయలు పెంచినాడు ఏకంగా. ఎంత భారం చూడండి. ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకాలనా లేదా? ఇదొక్కటే దృష్టిలో పెట్టుకొని రేట్లు తగ్గించేసి జీవనోపాధి కల్పించాలి. మెయిన్ ఫస్ట్ ఇది ఒకటే అండి. యుద్ధం కారణంగానే ఈ రకంగా పెంచాల్సి వస్తుంది. ఈ రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ఇది భారం పెంచక తప్పదనేది ఎలా? ఎందుకు? వనరులు సృష్టించండి, వనరులు ఉద్యోగాలను సృష్టించండి. ఊరికే అక్కడ వారు జరుగుతుంది, మేము ఇక్కడ ఇంధనం పెడితే ఇంధనం పుష్కలంగా ఉంది, మనకి ఏ సంక్షోభం లేదని చెప్తున్నారు. మన ఓడలను వాళ్ళే వదిలేస్తున్నారు ఇరాన్ వాళ్ళు, మనకు మిత్ర దేశం అని మోడీ గారే చెప్పారు కదా. మరి అలా చెప్పి ఇలా చెప్తే ఎలా? మన నౌకల్ని, వాళ్ళ నౌకల్ని నిలబెడుతున్నారు, మన మిత్ర దేశాలైన నౌకల్ని, ట్యాంకర్లను పంపిస్తున్నారు కదా. మరి పంపించేటప్పుడు ఇదేంటి?
అంటే 2 నాలుకల ధోరణి ఎప్పుడు ఎవరు చేయరు కదా. కాబట్టి రేట్లు తగ్గించి మనకు అదేమంటారు దట్స్ ఆల్. ఓకే. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఇవాళ పెరిగినటువంటి ధరల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఒకేసారి పెట్రోల్ 118 రూపాయలకు చేరుకుంది. మరోవైపు డీజిల్ కూడా 115 రూపాయల మేర ధరలు పెరిగిన నేపథ్యంలో అటు ఆటో నడిపే వాళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతా పోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు రోడ్లపై తిరిగేందుకు కూడా భారం అవుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించి ఏదైతే ఈ ధరలను నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైట్ టీవీ, కర్నూలు జిల్లా.